చాలా సుదీర్ఘకాలంగానే సభ జరుగుతూ ఉన్నది. ఇంతమంది ఇప్పటిదాకా కూర్చోవటమే మామూలు విషయమేం కాదు అది. ఎందుకంటే మనం ఉన్న కాలం అట్లాంటిది. మనం ఉన్న కాలం సంఘర్షణ కాలం. మనం ఉన్న కాలం అన్రెస్టెడ్ పీరియడ్, ఆ టైం. అది ఇప్పుడు సిచ్యువేషన్కే కాదు, మొత్తంగా మనం అనువర్తింపజేసుకుంటే మనం ఉన్న కాలం చాలా ప్రమాదకరమైన కాలం. ఈ ప్రమాదకరమైన కాలంలో ఓ స్థిరమైన మెదడుతో ఇక్కడ నిలబడగలిగినామంటే ఇక్కడ ప్రభాకర్ అన్న ఉన్నట్లే. ఈ కాలానికి అన్న ఒక్కటి మాత్రం నిజం, ఒకళ్ళ పేరు చెప్పి ఇంకొకళ్ళ పేరు చెప్పడం కాదు, ఇదంతా ఒక కుటుంబం కదా. మనం ఇంకేడెవరు తక్కువ ఎక్కువ లేదు కదా. కానీ ఒకటి గుర్తుంచుకోవాలి, దారి వేసిన వాళ్ళను దారి చూపిన వాళ్ళను ఈ సమాజం ఎప్పటికీ మర్చిపోదు, ఎప్పటికీ మర్చిపోదు. దారి వేసినవాడు దారి చూపినవాడు ప్రభాకర్. అట్లనే ఈరోజు తెలంగాణ సమాజానికే కాదు, దేశానికి ఒక వినూత్నంగా మేము సామాజికంగా ఎటువైపు, మేధోపరంగా ఎటువైపు, మా సామాజిక బాధ్యత ఏందో ఈ సమాజానికి దారి చూపుతూ ఒక కార్యక్రమాన్ని నిర్వహించిన జర్నలిస్టు మిత్రులకు, ప్రత్యేకంగా జర్నలిస్టు మిత్రులకి ఈ కార్యక్రమాన్ని నడుపుతున్న మీకు వేదిక, విద్యావంతుల వేదిక రాష్ట్ర కమిటీ పక్షాన, మీ అందరి పక్షాన, యావత్ తెలంగాణ సమాజం పక్షాన మీకు కృతజ్ఞతలు. ఏం చెప్పుకున్నా కుదరదు. ప్రభాకరన్కి ఏం నివాళిస్తామన్నా? కన్నీళ్ళు తప్ప ఏమిస్తాం? కన్నీళ్ళు తప్ప ఏమివ్వడానికి ఏమున్నది మన దగ్గర? అంత సంపన్నులం, ఆయనకి ఇచ్చేంత మన తాను ఏం మిగిలిందని ఇస్తాం? అన్నీ ఆయన తానే ఉన్నాయి. కానీ ఆయన్ని మీరు చేసుకున్నారు చూడండి, అలాగే ఒక జర్నలిస్టులుగా మీరు చేసుకున్నారు చూడండి. అట్లా చేసుకునేందుకు కావాల్సిన తోడ్పాటు చేసి ఇచ్చింది చూడండి. ఇంతమంది ఎంత అద్భుతంగా ఒక దగ్గరికి చేరుకున్నారో చూడండి. ఇది ఇవాళ నిజంగా ఇవాళ ఒక పరిష్కారం కూడా. ప్రభాకర్ అంటే ఒక పరిష్కారం. ప్రభాకర్ అంటే ఒక అధ్యయనమే కాదు, ప్రభాకర్ అంటే ఒక చైతన్యమే కాదు, ప్రభాకర్ అంటే ఒక పరిష్కారం. ఇవాళ అవన్నీ మనకి ఈ ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి అంశాలు. నిజంగా ఒక మనిషిని ప్రభాకర్ అన్న అంటే ఓ ఉద్యమ ప్రభాకరుడే కావచ్చు, ఓ విప్లవ ప్రభాకరుడే కావచ్చు, కానీ ఆయనలో ఒక అద్భుతమైన ఆత్మశోధన జరిగిందైతే బుద్ధజ్యోతి ఆయన జీవితంలో అడుగుపెట్టినాకనేనేమో. ఓ బుద్ధజ్యోతి, ఓ ప్రభాకరుడు ఇద్దరు కలిసి, ఇద్దరి పేర్లు చీకటిని తెరదించేయే కదా, చీకటిని తొలగించేయే కదా. ఆ ఇద్దరు కలిసినప్పుడు అదే, అందులో ఏ ఒక్కటి వేరైనా ఇంకొకటి ఉండబోదేమో. బహుశా అది మనకు చూపిస్తున్న నేపథ్యమేమో. ఇద్దరు ఉండి తీరాలని చెప్పడమేనేమో. ఇది ఉన్నప్పుడు నిజంగా ఈ మనిషి ఎక్కడ తయారైండు? ఇవాళ మనం ఎక్కడున్నాం? ప్రభాకర్ అనే ఒక మనిషి ఎక్కడ తయారైండు? బహుశా అక్కడి అస్తిత్వమే, అక్కడి చైతన్యానికి చిరునామా. అక్కడి సమాజం చైతన్యాన్ని ఏది నిర్దిస్తుందంటే దాని అస్తిత్వమే నిర్దేశిస్తుంది. దాని అస్తిత్వం ఏంది? నిజంగా ఇవాళ తెలంగాణ విద్యావంతుల వేదికే కావచ్చు, తెలంగాణ ఉద్యమే కావచ్చు, భీమదేవరపల్లికి వెళ్ళి ఎందుకు చూడాలి? మీ కరీంనగర్ జిల్లాకి వెళ్ళి ఎందుకు చూడాలి? వరంగల్తో ఎందుకు అంత ఆత్మీయత చేసుకోవాలి? అంటే దీని అస్తిత్వం అట్లాంటిది. ఒక అద్భుతంగా మట్టిని విధ్వంసం చేసి కుండను తయారు చేసినట్టుగా ఇక్కడ తయారవుతుందన్న. మట్టి వికసిస్తుంది, మరి చైతన్యం వికసించదా? కాబట్టి ఇక్కడ ప్రభాకర్ తయారైండు అంటే, ప్రభాకర్ ఇంతమందిని తయారు చేసిండు అంటే దాని వెనకాల ఉన్నది ఏంటి అంటే ఈ మట్టి, ఈ నేల, ఈ సమాజ కాలం సృష్టించిన ఒక అద్భుతమైన అస్తిత్వపు చైతన్యమే. ఆ అస్తిత్వమే ఆ చైతన్యానికి కారణం. మనిషి రెండు గుణాలతో ఏర్పడతాడంటారు. మనిషి రెండు గుణాలతో ఏర్పడతాడు, ఏ మనిషి అయినా. అంటే అక్కడ సమాజం ఎట్లా ఉన్నది అంటే ఆ మనిషిని చూస్తే అర్థమవుతుంది కదా. ఆ మనిషి రెండు గుణాలు ఉంటాయి. ఆ మనిషిని సృష్టించేది, వికసింపజేసేది, ట్రాన్స్ఫార్మేషన్ చేసేది రెండు అంశాల రీత్యా. ఆ రెండు ఏంటంటే, అంటే మనిషి పుట్టేది రెండే అంశాల రీత్యా. ఒకటి ప్రేమ, రెండు విధ్వంసం. నీ సెలక్షన్ ఏది? నువ్వు మనిషివి అయినావు అంటే ఖచ్చితంగా నీ పుట్టుక DNA ప్రేమ అని అర్థం. DNA నీ పుట్టుక DNA ప్రేమ అని అర్థం. రెండవ గుంపు తయారవుతుంది, విధ్వంసం అనే గుంపు నుంచి ఇంకొక గుంపు తయారవుతుంది. సమాజంలో రెండు గుణాలు ఉంటాయి,
ప్రేమ అనే గురించి పుట్టినటువంటి ఒక గుంపు మనిషి అట్లా ప్రేమ అనేటటువంటిది ఏంటి అంటే కలుపుకపోతుంది, శాంతినిస్తుంది, పరిచయాలు ఇస్తుంది. ఇవన్నీ ప్రేమతో వచ్చేటటువంటి మనిషి చేసేది. ఒక సమూహంగా మారతాడు, ఒక సమూహంగా ఉంటాడు. విధ్వంసం ఒక మనిషిని గుంపు నుంచి దూరం చేస్తుంది, నాది అంటుంది, ఈగో నిండుకొని ఉంటుంది. ఇవాళ మనిషి అంటే ఎవడు అంటే అహాన్ని జయించినవాడు, ఈగోను జయించినవాడు. ప్రభాకరణ కాకపోతే ఇంకెవరు? ఈగోను జయించడం అంటే మామూలు విషయమా? బుద్ధుడు తప్ప ఎవరు జయించండి? అంబేద్కర్ తప్ప ఎవరు జయించండి ఈగోను? ఒక విధంగా చెప్పాలి అంటే ఓ దండకార్యంలో ఉన్న మనిషి తప్ప ఎవరు జయించండి ఈగోని? ఎవరు జయించండి? అహాన్ని చంపుకోవడమే మనిషి. వేల సంవత్సరాల చరిత్ర చెప్పేది ఏంటి అంటే నీది అనేది ఏది లేకపోవడమే. భగత్ సింగ్ వెనకాల ఏముంది? ఆయనంటూ ఏమీ లేదు కదా. భీమ్ వెనకాల ఏముంది? ఆయనకంటూ ఏమీ లేదు కదా. ప్రభాకరన్ను యాద్ చేసుకోవడం అంటే ఆయనకు ముందు జరిగిన వేలాది సంవత్సరాల చరిత్రను యాద్ చేసుకోవటం. అందుకే జర్నలిస్టులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఏంటి యాద్ చేసుకోవటం? మర్చిపోవన్నా, కుంకుమ బరెన్ లెక్క గుండెలో పెట్టుకుంటాం. సమ్మక్కను మర్చిపోయినావా? యాదేగా చేసుకునేది 2 ఏళ్ల కుమారు. కుంకుమ బరినేగా అది మార్చుకున్నాం కదా. ఇక్కడికి వచ్చినాక ఏమర్థమైంది అంటే ప్రభాకరన్న గురించి నేనేం మాట్లాడాలని కాదు, కానీ ప్రభాకరన్న వీడికి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది అంటే ఆయన అందరి మీద ప్రేమ సంతకం చేసిండని అర్థమైంది. కాదు, ప్రేమ సంతకమే కాదు ఆయన చేసింది, హృదయాన్ని అందరికీ పంచిచ్చిండు. హృదయాన్ని అందరికీ పంచిచ్చిండు. బహుశా హృదయం ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో చాలా మంది తిరిగిచ్చిరని నేను అనుకుంటున్నా. ఇవ్వని చోట గాయపడ్డది. ఆ హృదయం ఎక్కడైతే లోతుగా గాయపడ్డదో అక్కడ తీసుకున్న వాళ్ళు ఎవరూ ఇయ్యలేదు. ఆ గాయపడ్డది. బహుశా ఈ ప్రపంచంలో అత్యంత హృదయం అంటూ ఏదన్నా ఉంది అంటే స్పందించేదే కదన్నా. స్పందించేదే బాధకు గురైంది కదా. స్పందించేదే తట్టుకోలేక ఆగిపోద్ది కదా. అవు కదా. మరి ఆ హృదయం నిండైన హృదయం, అందమైన హృదయం ఉన్నది ఎక్కడన్నా? మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలి. ఎప్పటికైనా ఈ సమాజంలో ప్రేమతో పుట్టినటువంటి మనుషులు అరాచకవాదులు, ఎనార్కిస్ట్. అది క్రిటికల్ వర్డ్ కాదు, నెగిటివ్ వర్డ్ కాదు. తనకంటూ ఏదీ లేకుండా మిగుల్చుకోవటమే అరాచకవాది లక్షణం. నాకు రాజ్యం వద్దు, కులం వద్దు, ఆస్తి వద్దు, కుటుంబం వద్దు, నాదంటూ ఏది లేదు. నాదంటూ అంటే ఒకటే, అది మనిషి. ఎంత గొప్పది అది. మనం చాలా ఎస్ఆర్ శంకరన్ పేరు విన్నాం కదా, మనందరం విన్నామే కదా. ఏం సంపాదించుకుండన్నా? రూమ్ ఉందా, ఇల్లుందా? ఐఏఎస్, త్రిపుర సెక్రటరీ. ఓసారి అరగోపాల్ సార్ తోటి మాట్లాడుతుంటే సార్ చెప్తున్నాడు, ఆయన నృపేన్ చక్రవర్తి సార్, కేరళ త్రిపుర సీఎంగా పనిచేసిన నృపేన్ చక్రవర్తి దగ్గర సారు చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నప్పుడు, ఆ గవర్నమెంట్ చీఫ్ సెక్రటరీగా బహుశా సెక్రటరియట్ను దళితవాడలోకి తీసుకొచ్చింది శంకరన్ సారే కదా. ఆయన ఏ కులంలో పుట్టిండో, ఎవరితో పనిచేసిండో మనందరికీ తెలుసు కదా. ఆయన దగ్గరికి ఆయన దగ్గరికి కొంతమంది పిల్లలు వచ్చి మాట్లాడినప్పుడు శంకరన్ సార్ దగ్గరికి, మీరు పలానా చోట ఒక దగ్గర ఒక మనిషి ఉంటాడు, పోయి కలవంటే, ఒక వృద్ధాశ్రమంలో ఈ నృపేన్ చక్రవర్తి ఉంటాడు, ముఖ్యమంత్రి. ఆశ్రమంలో ఉన్న నృపేన్ చక్రవర్తి దగ్గరికి పోయి వచ్చిన తర్వాత అంతా మాట్లాడినాక, ఆ విధానాలన్నీ మాట్లాడిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఆ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఆ పిల్లల్ని గేట్ దగ్గరికి పంపించి పిలిచి ఒక మాట అడిగిందంట, ప్లీజ్ గివ్ మీ 300 రూపీస్ అని. ఒక ముఖ్యమంత్రి 300 రూపీస్ ఇవ్వమని అడిగిందట. ఎందుకు? వాళ్లకు నువ్వేంది అడగడం ఏంది, నేను ఎవరిని అడగను, మీరు శంకరన్ సార్ చెప్పిండు కాబట్టి వచ్చారు కాబట్టి మిమ్మల్ని అడిగినా అన్నాడు. ఎందుకు అతనంటే, నేను మాజీ ముఖ్యమంత్రి అని చాలా మంది నా దగ్గరకు వస్తుంటారు, ఆదివాసీలు వస్తుంటారు, పోయేటప్పుడు అయ్యా కిరాయి ఉండదు అంటారు, మాజీ ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు ఎవరుకుంటే ఎట్లా అని అన్నాడట. ఒక చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఆయన దగ్గర పైసలు లేవు, ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళ దగ్గర పైసలు లేవు. ఇంకా ముందలిగి పోతే జయశంకర్ సార్ చచ్చిపోయేటప్పుడు 5,000 ఆయన కార్డు ఉన్నాయి అకౌంట్లో. కాలేజీకి ఏముంది? మీ చుట్టూ తిరిగిన కాలేజీకి ఏముంది? ఇవన్నీ బీడీ శర్మకి ఏమున్నది?
ఇవన్నీ కలుపుకొనే కదా ప్రభాకర్ అన్నకు ఉన్నది కూడా. వాళ్ళకేం లేదో ప్రభాకర్కు లేదు, వాళ్ళకేమున్నాయో ప్రభాకర్ అన్నకు ఉన్నాయి. వాళ్ళకున్న గుణాలన్నీ, వాళ్ళకున్న లక్షణాలన్నీ, వాళ్ళకున్న నడవడికంతా ప్రభాకరంలో ఉన్నాయి. కాబట్టి ప్రభాకరన్ అట్లే ఉంటాడు. మనిషి మన మధ్య పరిమళించినోడు కదా. మనం ఎప్పటికీ ఆ మనిషితనానికి ఒక ఎగ్జాంపుల్గా చూసుకోవాల్సిన వాడు కదా. మనం ఉన్న కాలం ఏంటి, ఎందుకు ఇంత రిలవెంట్ అంటే, మనం ఉన్న కాలంలో ఆయన ప్రత్యామ్నాయం కూడా, అది మర్చిపోదు. మనకు తోవ చూపినోడు కదా. ఎందుకు మర్చిపోవద్దు అంటున్నామంటే, మనం ఉన్న కాలం లిక్విడిటీ కాలం అన్నా. ప్రపంచీకరణ కాలం దాని స్టేజ్ దాటిపోయి లిక్విడిటీకి వచ్చింది. ద్రవాధునికత కాలం. ఏ సంబంధాలు ఎక్కడ ఏ క్షణానికి స్థిరంగా ఉండవు. ఇది లిక్విడిటీ. ఇలా ప్రపంచంలో ఉన్న సంబంధాలు క్షణకాలమే. ఏంటా క్షణకాలం? యూజ్ అండ్ త్రో మెటీరియలిజం, డిస్పోజల్ సిస్టమ్. రిలేషన్స్ అన్ని డిస్పోజల్ సిస్టమ్. డిస్పోజల్ గ్లాస్ ఎంతసేపు ఉంటుంది? పరిచయాలు కూడా గంటసేపే. సెల్ ఫోన్ వెర్షన్ మారకపోతే నువ్వు ఓల్డ్ వెర్షన్ కదా. 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 16, 17 నాకు వచ్చింది కదా సెల్ ఫోన్ వెర్షన్. అంటే వెర్షన్ మారకపోతే అది పాతదే, తీసి అవతలేయటమే. అంటే నువ్వు ఎప్పటికప్పుడు నీ సంబంధాలని ఇట్లా మార్చుకోమని. ఎందుకు? దీని వెనకాల మార్కెట్ సిస్టమ్ ఉంది. ఒకటి సుదీర్ఘకాలం ఉంటే మార్కెట్ నడవదు, పాతది ఎక్కువ కాలం కొనసాగితే ఆ మార్కెట్ నడవదు. కాబట్టి ఎప్పటికప్పుడు అదేం చేయాలి? మేలైన మనికగలిగిన ఏ మెటీరియల్ ఉండకూడదు, ఎప్పటికప్పుడు మారాలి. ఇవాళ ఈ దేశమేగా ఈ సంబంధాలు ఎక్కడంటే అన్నీ తల్లి బిడ్డలు దూకి చావుడు, ఇద్దరు కలిసి దూకి చావుడు కూడా అట్లే, పరీక్షలు ఫెయిల్ అయితే చావుడు కూడా అట్లే, రైతు ఆత్మహత్య అట్లే, విద్యార్థి ఆత్మహత్య అట్లే. ఏంది ఇంత విషాదం ఒక పక్క? ఇంకో పక్క ఏంది? ఇది ఒక మన కాలం. రెండో పక్క ఏంటి? అసలు ఒక భయంకరమైనటువంటి భోజ్య సంస్కృతి కదా. ఇవాళ ఏంటి నీ గొప్పతనం? నీ చుట్టూ ఉన్న వస్తువులన్నా, మనుషులు కాదు. ప్రభాకరన్ ఇవాళ మనకు పరిష్కారం. ఆయన చుట్టూ, ఆయన ఎవరి చుట్టూ ఉన్నాడు? మనుషుల చుట్టూ ఉన్నాడు, ఉద్యమం చుట్టూ ఉన్నాడు. మనం ఈ కాలంలో ఎక్కడున్నాం? మన ఇంటికి వెళ్తే వస్తువుల చుట్టూ ఉన్నాం. సెల్ ఫోన్లో ఉన్నాం, ఫ్రిడ్జ్లో ఉన్నాం, టీవీలో ఉన్నాం, సోఫా సెట్లలో ఉన్నాం. ఒక అద్భుతంగా ఎప్పటికప్పుడు మారే భోజ్య సంస్కృతిలో ఉన్నాం. అంటే అర్థం ఏంటి? ఈ ప్రపంచమంతా, ఈ వనరులన్నీ నా కోసమే అనే పెట్టుబడిదారీ సిద్ధాంతంలో ఉన్నాం. అసలు అవతల ఎదురుగా ఉన్నవాడు నా కోసం పుట్టిన అంటున్నాం. చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఎదురుగా ఉన్న భూమి, ఎదురుగా ఉన్న ఆకాశం, ఎదురుగా ఉన్న వనరులు అన్నీ నా కోసమే పుట్టినాయని ఎంజాయ్ చేస్తున్నావు. నువ్వు ఎవరి కోసం పుట్టినావు, దేనికోసం అని పుట్టినావు అనేది లేదు. భోజ్య సంస్కృతి రాజ్యమేలుతున్న కాలంలో ఇది అని చూపించిన వాడు ప్రభాకరన్. ఆయన ఇంట్లో ఏం నాకు తెలిసైతే, నేను పోయినప్పుడు అలా సారణ చూపించినప్పుడు ఆ ఇంటి పరిచయాలు, సంసారం చాలా సాధారణ. ప్లాస్టరింగ్ చేయని ఇల్లు, డోర్ లేని ఇల్లు. మనం ఎక్కడున్నాం అన్న పక్క? భోజ్య సంస్కృతికి ఇంత దగ్గర ఉన్నాం. ఆయన ఎక్కడున్నాడు? మన చుట్టూ తిరిగిన మనిషే కదా, మనతో ఉన్న మనిషే కదా. ఎక్కడున్నాడు? మరొక అంశం ఏంటి అంటే కేవలం ఇది ఒకటనే కాదు, ఎంత అద్భుతంగా ఒక నిరంతరం ఆయన ఎంత అధ్యయనం చేసిండో, ఎంత ట్రాన్స్ఫార్మేషన్ అయిందో చెప్పడానికి. ఆయన ఎట్లాంటి ఉద్యమాన్ని ఎంచుకోవాలి, ఎక్కడ చేసేవాళ్ళు అక్కడ చేస్తున్నారు. తను ఒక ప్రత్యేకంగా మైదాన ప్రాంతంలో యుద్ధం చేయడం మామూలు విషయం కాదు. ఎట్లాంటి శత్రువులు ఉంటారో మనందరికి తెలుసు కదా. ఇక్కడ పోరాటం చేయడం మామూలు విషయం కాదన్నా. కులం అక్కడ లేదు, దడకారణ్యంలో ఇక్కడ ఉంది కదా, క్లాస్ ఇక్కడ ఉంది కదా, అధికారం ఇక్కడ ఉంది కదా, ప్రతిది ఇక్కడ ఉంది కదా. ఈడ పోరాటం చేయడానికి ఎంచుకున్నది చూడండి. అసలు ఆయన కార్యక్రమానికి ఇంతమంది, ఇన్ని భావజాలాలు, ఇన్ని ఐడియాలజీలు ఎట్టొచ్చినాయండి. ఆయన ఏం సాధించిండు? మనిషిగా నిలబడ్డాడు కాబట్టి ఆయన ఏం సాధించిండు అంటే, నిజంగా ఆధిపత్యాన్ని ధిక్కరించిండు, మనుషులందరినీ దగ్గర చేసుకుండు. మా విద్యావంతులు ఏదైతే ఒక ఆధిపత్యం అంతా మంది మనకు సొంతం అని, ఆధిపత్యాన్ని మొత్తాన్ని ధిక్కరించి ఆయన మనుషుల దగ్గర చేసుకుండు. అందుకనే స్వామన్న రాసిన దాంట్లో చూసిన బ్రాహ్మణులతో ఆయనకున్న సంబంధాలు సైద్ధాంతిక బ్రాహ్మణాధిపత్యకు వ్యతిరేకం. వ్యక్తులుగా ఒక మనిషిగా ఎదిగిన స్థితికి ఇంతకంటే ఇంకేం కావాలి? ఓ ప్రత్యామ్నాయ సంస్కృతి అన్నా, దీన్నే ప్రజా సంస్కృతి, దీన్నే విప్లవ సంస్కృతి అని మనం చెప్పొచ్చు. కానీ ఆచరించి ఆయన మన ముందు కనిపెట్టిన చూడు, అదే మనకు అర్థం కాదు, మనం అందుకోలేము. ఇంతేనా అనుకుంటాం. రెండు పిల్లల పేర్లు ఇద్దరు ఉన్నాయి కదా, బుద్ధజ్యోతికి ప్రభాకరుడికి ఇద్దరు కదా కుటుంబంలో.
ఆ ఇద్దరిది పేర్లేంటి? బుద్ధుడి తల్లి కావచ్చు, ఈ మాయావతి కావచ్చు. అదో విప్లవ సంస్కృతి కదా, పేరే కాదు. అంతేకాదు, వింధ్య ఎవరు? వింధ్య ఎవరు? ఆర్యుల దాడికి గురైనటువంటి ఒక పెద్ద శిఖరం కదా, దాటుకొని వచ్చిన స్వభావం కదా. మనువాదానికి కౌంటర్ చెక్. అంబేద్కర్ ఎక్కడ పడితే అక్కడ మనువుని ఎంటబడి కొట్టిండు కదా. అంబేద్కర్ మనువుని ఎంటబడి కొట్టిండు కదా. మళ్ళీ ఆ పని చేసింది ఎవరు? తన జీవితంలో ప్రభాకర్ అన్న కదా. అందుకే విగ్రహాలు మీద ఇందాక అన్నట్లు విగ్రహాలు మాట్లాడతాయి, విగ్రహాలు సమీకరిస్తాయి, విగ్రహాలు పోరాట రూపాలు అవుతాయి. బహుశా బుద్ధుడి తర్వాత అనేక విగ్రహాలు ఏర్పడ్డాయి అంత సంఖ్యలో. అంటే స్తూపాలు కానీ బుద్ధుడి విగ్రహాలు కానీ ఏర్పడ్డాయి అంటే అవి అంబేద్కర్ తప్ప ఇంకెవరీ కావు. బుద్ధుడి తర్వాత అన్నీ ఉన్నాయి, ఇంకెవరీ లేవు. అశోకుడి కాలం తర్వాత ఆయన 84,000 స్తూపాలు కట్టారని కానీ ఇవాళ ప్రతి గ్రామ పంచాయతీ ఎక్కడ లేడు అంబేద్కర్. ఇవాళ అసలు అంబేద్కర్ బతుకున్నప్పుడేమో అంబేద్కర్ని మనం చూడలే, సమాజం చూడలేదు సరిగా. అంబేద్కర్ చనిపోయినాక ఇప్పుడున్న కాలంలో అంబేద్కర్ ఎంత రిలివెంట్. మనువు ముందుకు వస్తున్నప్పుడు, పునరుద్ధరణవాదం ముందరకు వస్తున్నప్పుడు, ప్రతిఘాత శక్తులు ముందుకు వస్తున్నప్పుడు మనకున్న ఆయుధం అంబేద్కర్ అయ్యిండు కదా. అంబేద్కర్ అంత ముందు చూసిండు కాబట్టే అంత గొప్పగా ఆ విగ్రహాల మీద ఆయన చెప్పగలిగాడు. స్తూపం గురించి కూడా మాట్లాడారు. మా దగ్గర కూడా ఒక స్తూపం ఉన్నది, ఈరన్న స్తూపం. ఈరన్న స్తూపం కూల్చడానికి ప్రయత్నం చేశారు రోడ్డు వెడల్పులో. ఈరన్న స్తూపాన్ని ఆడ కాపాడుకోగలిగారు. ఇవాళ కాపాడుకోవాలి, చేయగలగాలి. ఇవాళ ఉన్నటువంటి మోడల్ నమూనా బహుశా ఈ కుటుంబానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈ కుటుంబం అనుభవించిన నమూనా ఇవాళ కాలంలో ఉన్నటువంటి నమూనా, ఈనాటి స్థితిగతుల నమూనా అని చెప్పవచ్చు. ఒక్కటి గుర్తుంచుకోండి, ఈ దేశంలో అత్యధిక క్యాన్సర్ మరణాలు దేనివల్ల గురైనాయో మీరు గమనించండి. క్యాన్సర్ కారణాలకు అలవాట్లే కారణమా? అలవాట్లు లేని సాధారణ మనుషులలో ఎక్కువ మంది సాధారణ మనుషులు క్యాన్సర్కి ఎందుకు గురయ్యారు? నేను రిన్ను సబ్బులో క్యాన్సర్ గుణాలు ఉన్నాయి, నేను వాడే సబ్బులో క్యాన్సర్ గుణాలు ఉన్నాయి, నేను తాగే పాలలో క్యాన్సర్ గుణాలు ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయాల్సిన సమాజాన్ని రాజకీయంగా నడుపుతున్న ప్రభుత్వాల అవినీతి ఉంది క్యాన్సర్ వెనకాల. ఆ క్యాన్సర్కు జ్యోతి బలైంది. జ్యోతి క్యాన్సర్కు బలైందంటే దేనికి బలైనట్టు? ఏ పరిణామాలతో బలైనట్టు మీరు ఒక్కసారి గమనించండి. ఇవాళ ఒక్కసారి ఎన్నికల సందర్భంలో వచ్చిన ఫండ్స్ ఉన్నాయి కదా, వాటిని ఏమన్నారు సార్? వాటిని విలేకరులకు బాగా తెలుసు, ఎలక్టోరల్ బాండ్స్. బహుశా ఎలక్టోరల్ బాండ్స్ అన్ని మెడికల్ కంపెనీలేగా ఇచ్చింది. టాప్ ఎవరిచ్చారు? మెడికల్ కంపెనీలే. ఒక్కొక్కడు మెడికల్ కంపెనీలు ఇచ్చిన దాంతో రాజకీయ పార్టీలు నడుస్తున్నాయి. ఆ మెడికల్ కంపెనీలు చేసింది ఎంత? ఒక దగ్గు సిరప్ ఎంతమందిని చంపిందో మీకు తెలియదా? జాంబియాలో, జమ్మూ కాశ్మీర్లో, హర్యానాలో మీరు ఒక్కసారి కొట్టి చూడండి సెర్చ్లో. ఒక దగ్గు సిరప్ ఎంతమందిని చంపిందో. మరి ఈ దేశంలో తయారైనటువంటి మెడిసిన్ బలైనటువంటి లేదా ఈ సమాజంలో తయారైనటువంటి ఒక భయంకరమైన పొల్యూషన్లో తయారైనటువంటి క్యాన్సర్ నుంచి వచ్చింది. ఇది ఎట్లా జ్యోతిని బలి తీసుకుందో. రెండవది అదే యాంగిల్లో బహుశా ఒకటి గుర్తుంచుకోండి, మనం ఆశపడ్డా, మనం అనుకున్నా, మనం ఊహించిన ఒక సమాజం కళ్ళ ముందు కనిపించినప్పుడు కూడా గుండెలు పగిలిపోతాయన్న. అది మనం అనుకున్న ఆశించిన సమాజం సుదూరం అవుతున్నప్పుడు, లేదా అది సుదూరం అవుతున్నప్పుడు రావాల్సిన సమాజం మనకు దగ్గరికి రానప్పుడు గుండెలు ఆగిపోక ఏమవుతాయి? ప్రభాకర్ అన్న మౌనంగా ఎంత అగ్నికి గురైండో కూడా తెలియదు కదా. ఆ హృదయం ఎంత తల్లడిల్లిందో కూడా మనకు తెలియదు కదా. మీరు చూశారు కదా, హృదయం ఎట్లయినా పోద్దన్నా. ఇవాళ విలేకరులకు బాగా తెలుసు. ముఖేష్ చంద్రకర్ని ఏం చేసిర్రు? జర్నలిస్టులు ఈ 10 ఏళ్ళలో 47 మంది జర్నలిస్టులు చంపేసారు. 400 డైరెక్ట్ ఛానల్స్ ఉన్నాయి, 1000 పత్రికలు ఉన్నాయి. అన్ని పార్టీ పత్రికలు, కంపెనీ పత్రికలే. కానీ మా భీమదేవరపల్లికి వస్తే ఇది ప్రజల జీవితం, ప్రజల జర్నలిస్ట్ అనేది అర్థమైపోయింది కదా. ఎటువైపు ఉంటారు అని చెప్పడానికి ఇది అర్థమైపోయింది కదా. ఇవాళ జర్నలిస్టులు ఎటువైపు, జర్నలిజం ఎటువైపు అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్గా అర్థమైపోయింది కదా. ఈ పరిస్థితుల్లో మనందరం మన ముందు ఉన్నటువంటి అంశాలు ఏందో ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అంటే ఆయన చేసిన భావజాలం, ఆయన నడిపిన, అంటే ఇప్పటికి ఎక్కువ టైం అయింది, ఆలస్యం నచ్చిందా? ఒకటి మీకు కనిపిస్తా ఉన్నది. మీరు రెండో వైపున ఒక్కసారి గుర్తుంచుకోండి, ఆయన ఉంటే తొవ్వ చూపేవాడు కదా. ఏ సమయంలో? ఇప్పుడున్నటువంటి ఏ సమయం?
మీరు ఇంకొకటి గుర్తుంచుకోండి, ఇవాళ మన చేతులు ఏం లేదు, ఇద్దరే ఈ ప్రపంచాన్ని శాసిస్తురన్న. అది ప్రభాకరన్ ఉంటే ఇంకా బాగా చెప్పేటోడు. ఇద్దరే, ఒకడు ఎలన్ మస్క్, రెండోడు అన్న ఫేస్బుక్ కోడు జుకర్బర్గా. ఇవాళ ప్రపంచంలో ప్రతిదీ శాసించేది ఇద్దరే. ఎలన్ మస్క్ రష్యాలో ఎవడు ఉండాలో చెప్తున్నాడు, అమెరికాలో ప్రెసిడెంట్ ఎవరు ఉన్నాడో చెప్తున్నప్పుడు ఇండియాలో ఎవరు ఉండాలో ఎలన్ మస్క్ చెప్పడా? నేనే ఏఐని స్లో చేసిన అంటున్నాడు ఎలన్ మస్క్. ఎక్కడి దాకా పోయిందో చూడండి వాంది. జుకెన్బర్గ్ ఎక్కడ పోయింది? ఎందుకంటున్నంటే ఈ దేశంలో ఎన్నికలు అనేటటువంటివి కూడా మన చేతుల్లో లేవన్నా. నువ్వేమనుకుంటావు, నేనేమనుకుంటా, ఎన్నికల్లో డబ్బులు పంచుతున్నారు, అమ్ముడు పోతున్నారు జనాలని మనం అనుకుంటాం. కానీ జరుగుతుంది అది కాదు. అసలు ఎన్నికల చట్టమే నీ చేతుల్లో లేదు. అది ఫంక్షన్లో ఈవెంట్ మేనేజ్మెంట్ ఇస్తాం కదన్నా, ఫంక్షన్లో ఈవెంట్ మేనేజ్మెంట్ ఇస్తారు కదా. ఎన్నికల్ని ఈవెంట్ మేనేజ్మెంట్ ఇచ్చారు భారతదేశంలో. ప్రశాంత్ కిషోరో, సునీలో, కొనుగోలులో ఎవడో చేస్తాడు. ఎవడు చెప్పగలగాలి? ఇప్పుడు చెప్పాల్సిన టైం ఎవరిది? ఇప్పుడు ఉండాల్సిన మన ఇందాక కరువు అన్నారు కదా, ఈ కరువులో పడాల్సిన వర్షపు జల్లు ఎవరిది? ప్రభాకరన్ అన్నది. నిజం, ఇయ్యాల వర్షపు చిరుకులాగా మన ముందు ఉండాలి. ఒకసారి అనిపిస్తుంది, నేను సంవత్సరం కిందనే కదా ఇంటికి వచ్చింది, ఆ సభలోనే కదా నేను మాట్లాడింది, అప్పుడే కదా ప్రభాకరన్తోటి ఒక నిండైన ఆత్మీయ కౌగిలింత చేసుకున్నది. ఏమైంది? ఒక వర్షం చుక్క లెక్కొచ్చి భూమి మీద పడి భూమిని పంట వాగానం చేసి పచ్చని నేలగా మలిచి కన్ను తెరిచి చూసే లెక్క మనిషి మాయమైపోయింది. ఏంది? ఓ వర్షపు చినుకు లెక్కొచ్చింది. మీరు ఒక్కసారి గుర్తుంచుకోండి, వర్షపు చినుకు పడకపోతే భూమికి పంట లేదు, భూమికి సంతానం లేదు. భూమి పండాలి అంటే వర్షపు చినుకు రాలాలి, సమాజం పండాలి అంటే వర్షపు చినుకు లాంటి ఇట్లాంటి మనుషులు వచ్చిపోవాల్సిందేమన్నా. ఈ వచ్చిపోయినప్పుడే కదా ఈయన చెప్తేనే కదా ఈ ఎన్నికల విధానం ఏందో తెలిసేది. ఇప్పుడున్న కాలంలో కుంభమేళాలో పూర్తి అవుతుంది, రాజ్యాంగం రాబోతుంది కదా, ఇది ఎవరిదో ఏందో చెప్పబోతుంది కదా. ఈ సమయంలో ఎవరుండాలి? అక్కడ మాయావతి లేకపోవచ్చు, ఇక్కడ మాయావతిని కన్న తండ్రి ఉండాలి కదా. ఇప్పుడు ఆయన అవసరం చాలా ఉంది కదా. నిజంగా ఇవాళ ఒక న్యూక్లియస్ కుటుంబాలన్నీ విచ్ఛిన్నమైన సందర్భంలో ఒక సామూహిక గొంతుగా తెలంగాణ ఉద్యమం ప్రత్యామ్నాయాన్ని చూపిస్తే ఆ ఉద్యమానికి తొవ్వలు చూపించింది ప్రభాకరన్న. ఆ ప్రభాకరన్న చూపించిన తొవ్వలలో మా సారన్నైనా, మా లక్ష్మణుడి సారైనా, స్వామి సారైనా ఇంతమంది ఉన్నారు, మీరందరూ ఉండరు అంటే ఆ సామూహిక గొంతు ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చింది. ఎప్పటి నుంచి ఎప్పటికి ఒక ఉద్యమం ఇంకొక ఉద్యమానికి వాగ్దానం చేసుకుంటూ పోతుంది కదన్నా. పంట విత్తనం పోతూ దేన్ని వాగ్దానం చేస్తుంది అంటాడుగా శివసాగర్. విత్తనం నాశనం అవుతూ పంటను వాగ్దానం చేస్తుంది అంటాడు కదా. అట్లా వాగ్దానం చేసేటటువంటి సమయంలో మనకు తెలంగాణ సాయుధ పోరాటం తెలంగాణ పోరాటాన్ని వాగ్దానం చేసింది. తెలంగాణ పోరాటం నక్సల్బరీ ఉద్యమాన్ని వాగ్దానం చేసింది. నక్సల్బరీ ఉద్యమం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని వాగ్దానం చేసింది. అంతిమంగా మనిషిని వాగ్దానం చేసింది. ఆ మనిషి ఎట్లుండాలో రేపు అనుకున్న మనం ఒకటి గుర్తుంచుకోండి, రేపు అనుకున్న సమాజం రావచ్చు, రేపు అనుకున్న విప్లవ రాజ్యం రావచ్చు. తీర విప్లవ రాజ్యం వచ్చినాక ఆ నైపుణ్యత, ఆ జ్ఞానం, ఆ ఇగో చంపుకున్న మనుషులు లేకపోతే ఆ రాజ్యం నిలబడుతుందా అన్న? నిలబడుతుందా? బాలగోపాల్ సార్ అన్నది ఇదే కదా. బాలగోపాల్ సార్ అన్నది ఇదే కదా. మరి బాలగోపాల్ సార్ కూడా ఇట్లనే కదా గుండె ఆగిపోయింది. బాలగోపాల్ సార్ జీవితం కూడా గిట్టనే కదా, అన్రెస్టెడ్ లైఫే కదా. ప్రతిరోజు ప్రతి చోట ఎక్కడైతే అక్కడే కదా. ఎందుకు ఇక్కడ ప్రభాకర్ లాంటి అవసరం ఉన్నది? ప్రభాకర్ లాంటి వాడు ఎందుకు ఇంత శక్తివంతుడిగా ఎక్కువ త్యాగాలు చేయాలి అంటే ఒకటి గుర్తుంచుకోండి. ఏంది అంటే ఒకటి మనం ఉన్న సమాజం ఏంటి అంటే చాలా భయంకరమైనటువంటి సమాజం. అది పెట్టుబడిదారీ సమాజానికి అత్యంత సారవంతమైన నేలను కల్పించే మతాన్ని సృష్టించిన సమాజం అన్న ఇది. పెట్టుబడిదారీ విధానం బతికేది అంటూ ఉంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా చావచ్చు, కానీ ఇక్కడ చావదన్నా. ఇక్కడ చంపగలిగేందుకు అంతకంటే శక్తివంతులు కావాలి. ఎందుకంటే దానితో అనుసంధానమయ్యే ఒక పెద్ద మతం ఇక్కడ ఉంది అన్న. అది హిందూ మతం కాకపోవచ్చు, వైదిక మతంగా మారవచ్చు, మనువాదంగా కనపడవచ్చు. ఇది ప్రపంచీకరణే దీని నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే హిట్లర్ నేర్చుకుంది మనువు నుంచే అన్న. హిట్లర్ నేర్చుకున్నది మనువు నుంచే. మనువు నుంచి ఆయన డైరెక్ట్ నేర్చుకోకపోవచ్చు,
మనువు నుంచి నీషే నేర్చుకుంటూ, నీషే నుంచి హిట్లర్ నేర్చుకుంటూ, హిట్లర్ ఒకటే రోజు చంపేయండ్రా అండి న్యూరెంబర్గ్ శాసనాలు పెడితే 65 లక్షల మందిని చంపిరు కదన్నా. మరి రేపు ఎల్లుండో ఇక్కడ మన బలహీనులు చచ్చిపోయే టైంలో ఈ విషయాలు చెప్పగలిగేటటువంటి స్థితి ఎవరుంటే దొరికేదన్నా. మనం ఏం కోల్పోయినాం అంటే ఇగో ఇది కోల్పోయినాం, ఈ జ్ఞానాన్ని కోల్పోయినాం, ఈ సమయంలో సందర్భాన్ని కోల్పోయినాం. కానీ ఏం కోల్పోయినా, ఏ సందర్భాన్ని ఎట్లయిపోయినా ఇట్లాంటి సమయంలో ఇట్లాంటి మనుషుల అవసరం ఉన్నది. నేను ఒక గర్వంగా ఈయన చెల్లగలను. ఏంది అంటే ప్రభాకర్ అన్న ఉత్త సమాజాన్ని వదిలిపోలే, తన లాంటి ఒక గొప్ప సమాజాన్ని ఇక్కడ ఉంచిపోయింది అన్న. మీ మీద నమ్మకం, మీ మీద నమ్మకం, మీ మీద విశ్వాసం. రేపు మీ మీద ఏ మీడియా ప్రభావం కనపడకపోవచ్చు, మీ మీద అంటే అంతగా మీరు చైతన్యవంతులు అవుతారనే ఒక నమ్మకం. మీ మీద ఏ రాజకీయ పార్టీ ప్రభావం చూపదు. మీ మీద ఈ సమాజంలోని ఆధిపత్య శక్తి ఏది మీ మీద ప్రభావం చూపదు. ఆ స్థాయిలో మిమ్మల్ని బలోపేతం చేసిన వ్యక్తి ప్రభాకర్ అన్న తన నడవడిక ద్వారానే. అన్నీ కోల్పోయింది అన్న, కుటుంబాన్ని కోల్పోయింది, ఇవన్నీ కోల్పోయింది. తనకంటూ అడ్రస్ లేదు. జనరల్గా అంటాం తనకంటూ అడ్రస్ లేకపోవటమే దైవత్వం, తనకంటూ అడ్రస్ లేకపోవటమే దైవత్వం. బహుశా దైవత్వానికి చిరునామా అంటే గదే. మార్క్స్ చెప్పింది కూడా చాలా ఉండవచ్చు. మతాన్ని సృష్టించిన సమాజాన్ని మార్చకుండా మతాన్ని రద్దు చేయలేము. మతం ఎదుగుదలకు ఎక్కడైతే ఏ సమాజం అయితే దోహదం చేస్తుందో ఆ సమాజాన్ని మార్చకుండా మతం మీద ఫైటింగ్ చేయలేమన్నా. అది ఆయనకు బాగా తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా తన పదాన్ని నిర్వహించుకుంటూ పోయిండు. ఇంతమందిని కలుపుకోగలిగాడు, ఇంత గొప్ప మనిషిని తయారు చేసిండు. ఈ మనిషి పోడన్నా తిరిగి వస్తాడు. శివసాగర్ అన్నట్టు తిరిగి లేస్తాడు. గాయపడ్డ కాలిబాట నుండి, చెరబడ్డ జలపాతం నుండి, అనంతవాయువు నుండి తిరిగి వస్తాడు, తిరిగి లేస్తాడు. ఓ అద్భుతమైన ఆశయాన్ని ఎర్ర జెండాలాగా రెపరెపలాడే రోజుకు వస్తాడు, తిరిగి లేస్తాడు. అందుకే ప్రభాకర్ అన్న మన ముందు ఒకటి ఇచ్చాడు. ఏంటి అంటే రణరంగమైన జీవితాన్ని ఆయన ఎంచుకున్నాడు. మనందరి రణరంగమైన జీవితాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఒక అద్భుతమైన అన్నం ముద్ద లాంటి ఆశయాన్ని ఆయన పెట్టిండు. ఇప్పుడు మనం ఏం చేద్దాం? రణరంగమైన జీవితమే రేపు మనందరిది. దీంట్లో ఎవడు డబ్బున్నవాడు డబ్బు లేడు కాదు. ఈ దేశంలో ఈ సమాజంలో మన పరిస్థితి ఇదే. ఈ రణరంగమైన జీవితం నుంచి బయటపడాలి అంటే ప్రభాకర్ అన్న సృష్టించిన అన్నముద్ద లాంటి ఆశయాన్ని నిలబెట్టుకోవాల్సిందే. ఆ అన్నముద్ద లాంటి ఆశయాన్ని ఇప్పుడు మనం ఏం చేద్దాం? పంచుకుందామా వద్దా? ఆశయాన్ని పంచుకుందామా వద్దా? ఆశయాన్ని పంచుకోకపోతే ఆయన ఎక్కడికి పోతాడన్నా? ఆయన మనలోనే ఉంటాడు కదా, ఉండాలి కదా. వాస్తవానికి నిజంగా ఈ సమయంలో దాదాపు 4 దాకా ఉండి ప్రభాకర్ అన్నకు అంతిమ నివాళి ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. ఆ కుటుంబానికి సారన్న తరపున, లక్ష్మారెడ్డి సార్ తరపు, మన స్వామి సార్ మన అందరూ ఉన్నారు, తిరుపతి ఉన్నారు, ఇంద్రసేన వీళ్ళందరూ ఉన్నారు. ఇంత పెద్ద సమాజం ఉంది. మీరు తోడున్నట్టే మేము తోడుంటాం. అది చెప్పనీకి వచ్చిన వాసన ఆయన మీద మాట్లాడడానికి కాదు వచ్చింది. ఎక్కడైనా శుభకార్యాలకు పోకపో, అసలు అవసరం కూడా లేదు. ప్రతి మనిషి ఈ సమాజంలోకి వచ్చి ఏదో ఒకటి ఇచ్చిపోతాడన్న పోయేటప్పుడు. అక్కడికి మాత్రం మనం వెళ్ళాలి, అక్కడ మాత్రం మనం ఉండాలి. ఆయనకు ఆ గౌరవాన్ని మనం ఇవ్వాలి. ఆ గౌరవాన్ని ఇచ్చిన అవకాశం నాకు కల్పించిన, నిజంగా నేను ఇక్కడికి రాకపోతే నేను అజ్ఞానవంతుడిగా, చాలా అజ్ఞానవంతుడిగా ఎన్నికెళ్ళేటోని. ఇవాళ మీ నేలకాంచి పిడికడు మట్టితో పాటు, పిడికడు ఆత్మగౌరవంతో పాటు ఓ అద్భుతమైన ఆచరణశీలి జ్ఞానాన్ని కూడా నేను తీసుకొని మా ఊరు దాకెళ్తా. విద్యావంతుల వేదికే కాదు, ఒక మనిషిగా నేను తిరిగిన ప్రతి చోట తిరుగుతా, ఆయన భావజాలాన్ని వెదజల్లుతా. మొన్న తెనాలికి కూడా పోయినా. మనకేం లేవన్నా, తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర ప్రాంతం ఎట్లుందో మనకు తెలుసు. తెనాలిలో డిఎస్ఎస్ఎన్ గారు అని ఒక ఆయన చనిపోయాడు, పోస్టులోని పెద్ద నాయకుడు. అవతల తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా సమైక్యాంధ్ర ఉద్యమం అవతల నడుస్తుంటే ఆపోజిట్లో డిఎస్ఎన్ గారు తెలంగాణ ఉద్యమాన్ని నడిపిండు. ఆ ఊళ్ళో పుట్టి ఆ ఊళ్ళో తిరిగి. ఎంత ధైర్యం ఉండాలి? అవన్నీ చనిపోయినప్పుడు పోయింది. మరి ఆయనే పోయినప్పుడు ఇంత తెలంగాణకి ఇంత చేసింది కదా, అయ్యాలనే రావాలి. సూర్యాపేట దాకా వచ్చినా రాలేకపోయినా. కానీ ఇవాళ నేను నా ఆచరణలో ఒక విధంగా చెప్పాలి అంటే నేను ఒక సగర్వమైనటువంటి కార్యక్రమంలో భాగమైపోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఒక సార్థకమైన క్షణాలు మీ ముందు గడిపిన ప్రభాకర్ అన్న వల్ల నాకు ఒక సార్థకత క్షణాలు అయితే నా జీవితంలో ఉన్నాయి. ఇవి మర్చిపోలేను అంటే ఆ ఆచరణలో నేను పెడతానికి ప్రయత్నం చేస్తా. మీ అందరి సహకారంతో ఆ కుటుంబం నిలబడాలని, మేము కూడా ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటామని. వింధ్య, మాయ, మీరు
అధైర్యపడకండి. అమ్మ లేని రోజు, నాయన లేని రోజు ఉండవచ్చు కానీ మీ నాయన సంపాదించిన సంపదమ్మ ఇదంతా. ఇది మీ నాన్న సంపాదించిన సంపద. నీకు ప్రతి క్షణంలో అప్పుడు కనిపించకపోవచ్చు. నీకు అవసరమైన ప్రతి సందర్భంలో ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరు నీకు వస్తారు. ఆస్తులు ఏమున్నాయమ్మా, పోతాయి, ఏ రోజైనా పోతాయి. ఈ ఆస్తులు పోవు. ఈ మనోధైర్యమే మీకు కావాలి. ఇప్పుడు మరింత మీ నాయన ఎంత క్లిష్ట పరిస్థితుల్లో మీ నాన్న ఆ సమాజాన్ని, ఆ కుటుంబ పరిస్థితుల్ని, ఆ లిక్విడిటీని ఎదుర్కొని చనిపోయే క్షణాలు ఎన్నొచ్చినాయో, పోలీసు దాడులు ఎన్నొచ్చినాయో, ఆర్థిక హింస ఎంతొచ్చిందో వాటన్నిటిని మీ నాయన తట్టుకొని నిలబడ్డప్పుడు ఆ తండ్రి వారసులుగా మేము నిలబెట్టుకుని మనోధైర్యం లేకపోతే ఎట్లమ్మా? ఆ మనోధైర్యం కావాలి, ధైర్యంగా నిలబడాలి. మళ్ళీ మీ నాయన్ని పునర్జీవింపజేసుకోవాలి. ఎట్లా? ఒక ఉన్నతమైన ఆదర్శవంతమైన ఒక వ్యక్తిత్వాన్ని మీలో చూడాలి. ఆ వ్యక్తిత్వాన్ని మళ్ళీ ప్రభాకర్ అనే వ్యక్తిత్వం మీలో కనపడాలి. మీరు ఈ సమాజాన్ని చాటాలి. మేము ఆయన వ్యక్తిత్వం మాకంటే ప్రభాకరన్ అంటే ఈ పేరు ఇవన్నీ ఏంటి అంటే నెంబర్స్ కాదు, వ్యక్తిత్వం, క్యారెక్టర్. ప్రభాకరన్ ఒక సమూహం, ప్రభాకరన్ అంటే ఓ సామూహిక గొంతు. ఆ గొంతులో మనం జీవం పోద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.